హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది జూలై 14వ తారీఖు అయితే విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు, క్వాలిఫికేషన్స్, అదేవిధంగా మరి స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి, ఫిజికల్ టెస్ట్ అనేటువంటిది ఎట్లా పెడతారు అనేటువంటిది ఇక్కడ మనము చూస్తాం. ఓకే, మరి ఇక్కడ జూలై 14వ తారీఖు నోటిఫికేషన్ అయితే రావడము జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 6వ నోటిఫికేషన్ 2025కు సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ 6. ఓకే, మరి ఇక్కడ మొత్తము ఎన్ని పోస్టులు అని అంటే 691 పోస్టులు, 256 ఏమో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 435 ఏమో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి 435, మొత్తం 691 పోస్టులని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్. ఓకే రైట్, అంటే ఎప్పటి వరకు ఇది జూలై 1, 2025 వరకు ఈ ఏజ్ అనేటువంటిది చూసుకోవాలి. ఓకే, అప్లికేషన్ మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ ఓపెన్ ఎప్పుడు అవుతుంది అని అంటే జూలై 16వ తారీఖు నాడు ఓపెన్ అవుతుంది, ఆగస్టు 5వ తారీఖు ఎండ్. అంటే దాదాపుగా మనకు ఒక 19 రోజులు ఇవ్వడము జరిగింది. అంటే ఆగస్టు 5వ తారీఖు లాస్ట్ మిడ్ నైట్ వరకు కంప్లీట్ అనేటువంటిది అవుతుంది. ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి ద డేట్స్ ఫర్ బోత్ స్క్రీనింగ్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ సపరేట్లీ. అంటే ఈ డేట్లు అనేటువంటివి అనౌన్స్ అనేటువంటిది చేయడము జరుగుతుంది, సపరేట్గా అనౌన్స్ అనేటువంటిది చేయడము జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ పోస్టుల సంఖ్య విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఏమో 81, అదేవిధంగా ఫ్రెష్ పోస్టులు ఏమో 175, మొత్తము 256. మరి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేటువంటిది చాలా వరకు ఒక డౌట్. అంటే గత నోటిఫికేషన్లో మిగిలినటువంటి పోస్టులను మనం ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ గత నోటిఫికేషన్లో అని అంటే గత రిక్రూట్మెంట్లో అంటే ఇక్కడ ఎవరు అప్లై చేయకపోవడము, అర్హులు లేకపోవడము, ఇంటర్వ్యూకు రాకపోవడము, అంటే టెస్టులు పాస్ కాకపోవడము వంటి వల్ల పూర్తిగా భర్తీ చేయబడినటువంటి ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అని అంటారు. అంటే అక్కడ మిగిలినటువంటి పోస్టులు మళ్ళీ ఫ్రెష్ పోస్టులు, ఈ రెండింటిని కలిపి ఇక్కడ నోటిఫికేషన్ అయితే వేయడము జరిగింది. ఇదే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేటువంటి అదండి. 81 ప్లస్ 175 మొత్తం కలిపి 256 పోస్టులు అనేటువంటివి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ FBO. ఈ యొక్క బేసిక్ వచ్చేసి 25,220 రూపాయలు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఏమో 60, అంటే గత రిక్రూట్మెంట్ లో మిగిలినటువంటి పోస్టులు 60, ఫ్రెష్ 375, మొత్తం కలిపి 435. దీని యొక్క బేసిక్ వచ్చేసి 23,120. దీనికి సంబంధించినటువంటి బేసిక్. రైట్, తర్వాత ఈ క్వాలిఫికేషన్ల విషయానికి వచ్చినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కు మరి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. తప్పనిసరిగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ FBO ఆర్ ABO ఇన్ ద సర్వీస్ అన్లెస్ he is not less than 163 centimeters in height, not less than 84 centimeters round the chest on full inspiration and has a chest expansion of not less than 5 centimeters on full inspiration. మరి ఇక్కడ చూసినట్లయితే హైట్ అయితే మరి 163 సెంటీమీటర్లు కలిగి ఉండాలి మెన్. అదేవిధంగా చెస్ట్ ఎంత ఉండాలని అంటే 84 సెంటీమీటర్స్ ఉండాలి.
చెస్ట్ రౌండ్ 84 సెంటీమీటర్స్ ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు ఛాతీ ఎక్స్పాండ్ అనేటువంటిది కావాలి. అదేవిధంగా మహిళల విషయానికి వచ్చినట్లయితే హైటు 150 సెంటీమీటర్లు మహిళలు ఉండాలి. అదేవిధంగా చెస్ట్ రౌండ్ అనేది 79 సెంటీమీటర్స్ ఉండాలి. మరి ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు చెస్ట్ ఎక్స్పాండ్ అనేటువంటిది కావాలి. ఓకేనా, రైట్. ఇది దానికి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటిది. మరి అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ సంబంధించినటువంటి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ద ఎలిజిబుల్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఇన్ రిటర్న్ టెస్ట్ షెల్ బి సబ్జెక్టెడ్ టు ద టెస్ట్ ఆఫ్ వాకింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ స్క్రీనింగ్, మెయిన్స్ అన్ని క్వాలిఫై అయిన తర్వాత ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అన్ని ఉన్న తర్వాత ఒక వాకింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఏంది ఈ వాకింగ్ టెస్ట్ అనేటువంటిది చూసినట్లయితే 25 కిలోమీటర్లను 4 గంటలలో నడవాలి. ఎవరు? మెన్. అదేవిధంగా ఉమెన్ 16 కిలోమీటర్లను 4 గంటలలో నడవాలి. అంటే 25 కిలోమీటర్లను 4 గంటలలో నడవాలి. ఇది మెన్ విషయానికి వచ్చినట్లయితే. ఉమెన్ విషయానికి వచ్చినట్లయితే 16 కిలోమీటర్ల 4 గంటల నడవాలి. ద వాకింగ్ టెస్ట్ ఈజ్ ఓన్లీ ఏ ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ అండ్ షెల్ నాట్ క్యారీ ఎనీ మార్క్స్. ఇట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్. ఓన్లీ ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. రిటర్న్ టెస్ట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చివర్లో ఇది ఉంటుంది. మార్కులు ఏమైనా యాడ్ అయితే అంటే ఏమి యాడ్ కావు, ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే ఇది. మరి ఇంకా ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసేటువంటి సందర్భంలో, ఫిజికల్ మెజర్మెంట్స్ చూసేటువంటి సందర్భంలో ఈ ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని బోనస్ మార్క్స్ అయితే కలపడము జరుగుతుంది. ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకు 5 బోనస్ మార్కులు, ఎన్సిసి బి సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకు 3 బోనస్ మార్కులు, ఎన్సిసి ఏ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకు 1 బోనస్ మార్క్ అయితే కలపడము జరుగుతుంది. అంటే ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ చూసేటువంటి సందర్భంలో ఇక్కడ మనకైతే ఈ మార్కులు అయితే ఎన్సిసి ఉన్నటువంటి వాళ్ళకు ప్లస్ కావడానికైతే అవకాశము ఉన్నది. ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్స్, ఇది కామన్ మెన్ అండ్ ఉమెన్ కు మెడికల్ ఎగ్జామ్, ఐ టెస్ట్ ఇవన్నీ పోలీస్ వాళ్ళకి ఏ విధంగా అయితే చూస్తారో అదే విధంగా వీళ్ళకి కూడా చూడము జరుగుతుంది. అదేవిధంగా క్యాండిడేట్స్ మస్ట్ అబ్టైన్ ఫిజికల్ మెజర్మెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ విచ్ విల్ బి ఫర్నిష్డ్ టు ద కమిషన్ ఎట్ అప్రోప్రియేట్ టైం. అంటే మీకు అంతా జాబ్ వచ్చిన తర్వాత జాబ్లోకి ఎక్కేటప్పుడు నేను బాగానే ఆరోగ్యంగా ఉన్నానని మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా మనం ప్రొడ్యూస్ చేయాలి. ఏ జాబ్కైనా అది ఉంటుంది మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది. ఇది ఈజీనే, డోంట్ వరీ దానికి సంబంధించి. ఇక రిజర్వేషన్స్ ఇవన్నీ చూసినట్లయితే లోకల్ క్యాండిడేట్స్ సంబంధించిన రిజర్వేషన్, అసలు లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏంది, ఇవన్నీ మీకు ఇక వాళ్ళ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే అప్లై చేసుకుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఏమీ ఉండదు. మరి ఏ డిస్టిక్లలో మనకు డివిజన్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, ఇట్లా డిస్టిక్లు అదేవిధంగా డివిజన్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ నేను చెప్పినాను, మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ 30. జూలై 1, 2025 నాటికి చూసుకోవాలి మనం ఏజ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి 5 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ పర్మిషబుల్ 5 సంవత్సరాలు. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, వాటికి ఎస్సీ, ఎస్టీలకు మాత్రము 10 సంవత్సరాలు అనేటువంటిది ఇవ్వడము జరిగింది. ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు సంబంధించే ఎస్సీ, ఎస్టీలకు మాత్రము 10 సంవత్సరాలు. ఇక్కడ చూడండి నోట్ ఇచ్చిండు, ద ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ who availed 10 years of age relaxation are not eligible for SC/ST press vacancies. అంటే ప్రెస్ వేకెన్సీస్ కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 5 సంవత్సరాలు మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. కానీ క్యారీ ఫార్వర్డ్ లో వేకెన్సీస్ ఉన్నాయి చూసిర్రా, వాళ్లకు మాత్రము అంటే ఆ వేకెన్సీలకు మాత్రము 10 సంవత్సరాలు. అంటే ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ పోస్టులలో ఏమైనా ఉంటే అక్కడ మనం జాబ్ సంపాదించడానికి అయితే అవకాశం అయితే ఉన్నది.
అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మాక్సిమం ఏజ్ ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు అయితే 40 years మ్యాక్సిమం. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మ్యాక్సిమం ఏజ్ ఫ్రెష్ నోటిఫికేషన్ సంబంధించి అయితే 35 years. మినిమం మాత్రం 18. దీంట్లో ఎలాంటిది ఉండదు. 18 అయితే మినిమం కంపల్సరీ ఉండాలి. ఫ్రెష్ పోస్టులకు సంబంధించి అయితేనో 35 years. ఓకేనా, రైట్. క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు సంబంధించి కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి 40 years. ఓకే, రైట్. దాన్ని మీరు గమనించాలి. మరి ఎట్లా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి అనేటువంటిది నేను ఈరోజు అప్లికేషన్ చేసేటువంటి విధానం అనేటువంటిది మళ్ళీ ఇంకొక వీడియోలో చూపెడతాను. కేవలం ఈరోజు అర్హతలకు సంబంధించింది మాత్రమే ఇక్కడ మనమైతే చూస్తాం. పేమెంట్ ప్రాసెస్ అన్నీ నేను చేసి చూపెడతాను. ఫీజు వివరాలు కూడా అన్ని చెప్తాను. ఎట్లా పేమెంట్ చేయాలి, ఏ విధంగా పేమెంట్ చేయాలి అనేటువంటిది కూడా చెప్పడము జరుగుతుంది. రైట్. మరి ఇక్కడ రిటన్ టెస్ట్ వివరాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం ఈరోజు ఈ వీడియోలో అయితే చర్చించుకుందాము. ఇవన్నీ ఫారెస్ట్ బీటా ఆఫీసర్స్ సంబంధించి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లలో ఇక్కడ విజయనగరం ప్లెయిన్ ఏజెన్సీ అని ఉంటుంది. ప్లెయిన్ అంటే ఊర్లో ఉన్నటువంటి ఫారెస్ట్కు సంబంధించినటువంటిది. ఏజెన్సీ అంటే అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి, అంటే ఇక్కడ ప్లెయిన్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఏజెన్సీ పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవచ్చు. మన ఇక్కడ ఇది క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. వీటికి ఏజ్ వచ్చేసేసి కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రము 40 సంవత్సరాలు. మరి క్యారీ ఫార్వర్డ్ పోస్టులలో ఓసీ అభ్యర్థులకు ఏమైనా ఓసీ పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓసీ అని అంటే ఇందులో అందరూ వస్తాయి. మళ్ళీ ఓసీ అంటే అందరూ వస్తారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వస్తారు, ఎస్సీ వాళ్ళు వస్తారు, ఎస్టీ వాళ్ళు వస్తారు, బీసీ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. ఓకేనా, రైట్. అది కూడా మీరు గమనించాలి. ఓసీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులలో ఓసీ అభ్యర్థులకు 35 సంవత్సరాలే లాస్ట్ ఫైనల్. అంటే 30 కానీ 35 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉంటే, ఓసీ అభ్యర్థులు మనం 30. అంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 30. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీలో ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి 10 సంవత్సరాలు. అంటే ఓసీలో కూడా ఎస్సీ ఎస్టీలో ఎవరైనా ఉన్నారనుకోండి, పోస్ట్ వచ్చింది అనుకోండి, 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. దాన్ని పక్కన పెట్టినట్లయితే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ పోస్టులలో కొన్ని జిల్లాల వారిగా ఇక్కడ ఇవ్వడము జరిగింది. విజయనగరం వచ్చేసి 1 ప్లెయిన్, ఇది విశాఖపట్నం 1, విశాఖపట్నం 4 ఏజెన్సీ. అంటే విజయనగరం ప్లెయిన్, విశాఖపట్నం ప్లెయిన్, విశాఖపట్నం ఏజెన్సీ, నర్సీపట్నం ప్లెయిన్, పాడేరు ఏజెన్సీ. ఇలా మొత్తం కలిపి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీకి సంబంధించి మొత్తం 81 పోస్టులు అనేటువంటివి ఉన్నాయండి. ఇక్కడ చూసినట్లయితే ఈ ఎస్టీ పోస్టులు 18, ఎస్సీ పోస్టులు 10 ఉన్నాయండి. ఓపెన్లో 24 పోస్టులు ఉన్నాయి. అంటే ఓపెన్లో అందరు వస్తారు. ఓపెన్లో తర్వాత బీసీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్కి ఉన్నాయి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటివి. ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీకి సంబంధించి. తర్వాత ఫ్రెష్ వేకెన్సీకి సంబంధించి చూసినట్లయితే ఇక అత్యధికంగా మనకు కాకినాడ ఏజెన్సీలో 21 పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా కాకినాడ ఏజెన్సీలో. తర్వాత కాకినాడ ప్లెయిన్లో 4 ఉన్నాయి. నర్సీపట్నం ఏజెన్సీలో 12 ఉన్నాయి. గిద్దలూరు ప్లెయిన్లో 13 ఉన్నాయి. గుంటూరు ప్లెయిన్లో 12 ఉన్నాయి. నెల్లూరు ప్లెయిన్లో 12 ఉన్నాయి. అంటే అత్యధికంగా మాత్రము కాకినాడ ఏజెన్సీలో మనకి ఎక్కువగా కనపడుతున్నాయి. మొత్తం పోస్టులు వచ్చేసి 175 పోస్టులు. ఓపెన్ కేటగిరీలో 51 పోస్టులు అయితే ఉన్నాయి. ఈసారి అయితే బాగా కష్టపడండి. పోస్టులు అయితే మిగలనీయకండి. మళ్ళీ మిగిలితే ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కు క్యారీ ఫార్వర్డ్ అనేటువంటిది కావడము జరుగుతుంది. రైట్. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి సిఎఫ్ వేకెన్సీస్, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఇక్కడ 60 పోస్టులు ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్. ఎస్టీ వచ్చేసేసి 23, ఎస్సీ వచ్చేసి 4, ఓపెన్ కేటగిరీలో 16 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 4 ఉన్నాయి. కాబట్టి చూసుకోండి.
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫ్రెష్ వేకెన్సీస్. ఇవి ఫ్రెష్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. 375 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వచ్చేసి 112, ఎస్సీ వచ్చేసి 39, ఓసీ వచ్చేసి 115, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 126. అదేవిధంగా బీసీకి సంబంధించి 20, బీసీఏ 23, ఇట్లా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. అనెక్సర్ 2 స్కీమ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ స్కీమ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 75 ప్రశ్నలు, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది 75 ప్రశ్నలు, మొత్తం 150 నిమిషాలు. మార్క్స్ వచ్చేసేసి ఒక ప్రశ్నకు 1 మార్కు. ఇక్కడ 75 మొత్తము 150 మార్కులు. 150 మార్కులు. సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, మెంటల్ ఎబిలిటీ, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తుకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటివి. ఇవి దాదాపుగా జనరల్ సైన్స్ లో ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ సంబంధించి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అదే. మళ్ళీ అదేవిధంగా జనరల్ సైన్స్, ఇక్కడ చూడండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇక్కడ 75 మార్కులు ఇచ్చిండు, 2 కలిపి ఎస్ఎస్సి స్టాండర్డ్లో. మరి ఇక్కడ జనరల్ స్టడీస్ సంబంధించి తెలుసుకుని జనరల్ సైన్స్ సంబంధించిన సిలబస్ ఇచ్చిండు. సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రిషన్, రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, ఇది నేచురల్ రీసోర్సెస్, అదేవిధంగా కార్బన్ కాంపౌండ్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఎథ్నో బాటనీ, హిమాలయ సీజనల్ ప్లాంట్స్ సంబంధించినటువంటి ఇవి. అదే అంటే హై స్కూల్ లెవెల్కు ఉన్నటువంటి సైన్స్ అనేటువంటి వాటి మీద మనము కాన్సన్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి ఎస్ఎస్సి స్టాండర్డ్స్లో అర్థమెటిక్, జియోమెట్రీ, అదేవిధంగా స్టాటిస్టిక్స్. ఇది స్కీమ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామ్. అంటే ఇక్కడ మరి ఈ రిటర్న్ టెస్ట్ లో పాస్ అయినటువంటి వాళ్ళకు మళ్ళీ మరి మెయిన్ ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. రైటింగ్ అండ్ ఎస్సే ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ, డిస్క్రిప్టివ్ టైప్ లో ఒక ఎస్సే రాయాలి. ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు, ఉర్దూలో రాయొచ్చు. ఒక్క ప్రశ్న ఇస్తాడు, 45 నిమిషాల టైం ఇస్తాడు, 50 మార్కులు మాక్సిమం మార్క్. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. మరి అదేవిధంగా మళ్ళీ పేపర్ 1, పేపర్ 2 స్కీమ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామ్. మళ్ళీ సేమ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ టైప్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్స్. మళ్ళీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, మళ్ళీ డ్యూరేషన్ మినిట్స్ 100 మార్క్స్. అంటే ఇక్కడ 200 మార్కులు అనేటువంటివి ఇవ్వడము జరుగుతుంది. ఇప్పుడు స్క్రీన్ టెస్ట్ లో పాస్ అయ్యి మెయిన్ ఎగ్జామ్ రాస్తాం. మెయిన్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇది ఉంది కదా డిస్క్రిప్టివ్ టైప్ లో, ఇది కూడా పాస్ అయిన తర్వాత అప్పుడు వాకింగ్ టెస్ట్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. తర్వాత మెడికల్ టెస్ట్ అనేటువంటిది కూడా పెట్టడము జరుగుతుంది. ఓకే, మరి ఇది డిస్క్రిప్టివ్ టైప్ లో ఇంగ్లీష్ లో కానివ్వండి, తెలుగులో కానివ్వండి ఉంటుంది. మరి ఇది దేని మీద ఎగ్జామ్ ఉంటుందని అంటే ఎస్ఏ ఆన్ థీమ్ రిలేటింగ్ టు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ మీద ఎస్ఏ టైపు ఎగ్జామ్ ఉంటుంది. అది క్వాలిఫైయింగ్ ఎగ్జామే కాబట్టి దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఈజీగా ఉంటుందో ఆ లాంగ్వేజ్లో అయితే రాయొచ్చు. ఇది సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పైన ఏదైతే సిలబస్ ఉందో మళ్ళీ అదే సిలబస్, అంటే స్క్రీనింగ్ టెస్ట్కి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఇక్కడ. ఈ జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి 50 మార్కులు, జనరల్ సైన్స్ కి సంబంధించి 50 మార్కులు, అక్కడనే 75 ఇచ్చిండు, ఇక్కడనే 100 ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ కూడా మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరము ఉన్నదండి. ఇదంతా అయిపోయిన తర్వాత సిలబస్ అండ్ స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ప్రాక్టికల్ ఒక టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే
కంప్యూటర్ మీద అవగాహన ఉన్నదా లేదా అనేటువంటిది ఈ మధ్యలో ప్రతి దాంట్లో పెడుతున్నాడు. డ్యూరేషన్ 60 నిమిషాలు టైం ఇస్తాడు. మార్క్స్ వచ్చేసి 100 మార్కులకు క్వాలిఫైయింగ్ మార్కులు ఎన్ని? ఎస్సీ ఎస్టీలకు అయితే 30, బీసీలకు అయితే 35, ఓసీకి అయితే 40. మరి దేని మీద ఈ టెస్ట్ అనేటువంటిది ప్రాక్టికల్ గా ఉంటుందని అంటే ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, కంప్యూటర్ మీద అవగాహన ఉన్నదా, సాఫ్ట్వేర్ల మీద ఏమైనా అవగాహన ఉన్నదా, ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఏమైనా అవగాహన ఉన్నదా, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లినక్స్ అండ్ మార్క్స్ ఓఎస్, ఓన్లీ బేసిక్స్ కాన్సెప్ట్స్ మీద, ఇంటర్నెట్ మీద, ఈమెయిల్ మీద, వాళ్ళు అంటే ఈ ఇంటర్నెట్కి సంబంధించి వెబ్కు సంబంధించినటువంటి ఈ వాటి మీద కూడా అవగాహన ఉన్నదా లేదా అనేటువంటి అడుగుతున్నాడు. ఏం లేదు, ఎంఎస్ ఆఫీస్ వస్తుందా, ఎంఎస్ వర్డ్ వస్తుందా, ఎట్లా ఫైల్ ఎట్లా టైప్ చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటిది కంప్యూటర్ మీద బేసిక్ అవగాహన అనేటువంటిది ప్రాక్టికల్ గా ఉంటే సరిపోతుంది. ఇది కూడా క్వాలిఫైయింగ్ టెస్టే, ఇందులో కూడా మార్కులు అనేటువంటివి ఏవి కలవవు. అంటే ఇక్కడ క్వాలిఫైయింగ్ టెస్ట్లు అనేటువంటి మొత్తం మీద మనకి ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్కు సంబంధించినటువంటి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేటువంటిది ఒకటి క్వాలిఫైయింగ్ టెస్ట్. అదేవిధంగా ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి, అదేవిధంగా వాకింగ్ టెస్ట్ అనేటువంటిది కూడా క్వాలిఫైయింగ్ సంబంధించిన టెస్టే. ఇవి 3 క్వాలిఫైయింగ్ టెస్ట్లు. అదేవిధంగా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేటువంటిది ఉండాలి. అందుకే ఇన్ని టెస్టులు పెట్టింది కాబట్టి క్యారీ ఫార్వర్డ్ మిగిలిపోయినాయి అని అనిపిస్తుంది నాకు పోయినసారి నోటిఫికేషన్లో, రిక్రూట్మెంట్లో. ఒకసారి స్క్రీనింగ్, తర్వాత మెయిన్, మళ్ళీ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉండాలి, మళ్ళీ వాకింగ్ టెస్ట్ చేయాలి, మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి లాస్ట్కు. ఇన్ని రకాల అవన్నీ పాస్ అయితే మనకు ఆ బేసిక్ తో కూడుకున్నటువంటి జీతం అనేటువంటిది ఇస్తారు. తర్వాత ఎదుగుదల కూడా బాగానే ఉంటుంది. ప్రమోషన్ ఛానల్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో బాగానే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ ఎగ్జామ్ కు అప్లై అయితే చేసుకోండి. మరి ఇంటర్మీడియట్ లో ఎంత పర్సెంటేజ్ ఉండాలనేటువంటిది ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అనేటువంటిది ఇక్కడ గమనించాలి. ఓకే, ఇన్ని రకాల టెస్టులు ఉన్నాయి. వీటన్ని అంటే ఎట్లా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి అనేటువంటిది నేనైతే మరి ఇంకొక వీడియోలో అయితే మీ ముందుకు రావడము జరుగుతుంది. అప్లికేషన్ విధానానికి సంబంధించి ఓటీపీఆర్, వన్ టైం మరి ప్రొఫైల్ టెస్ట్ అనేటువంటిది ఏ విధంగా అంటే ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటిది నేను కూడా చెప్తాను. దానికి సంబంధించి కూడా ఇంకొక వీడియో వచ్చి చేస్తాను. ఓకే, ముందుగా ఈ ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పినటువంటి సమాచారం మీకు ఉపయోగపడ్డట్లయితే లైక్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే మాత్రము కమెంట్ అయితే చేయండి. ఓకే, నాన్ లోకల్ వాళ్ళకు కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మరి నాన్ లోకల్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా, అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.